రా మరి చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభునామమున హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మా కృపను బట్టి నిన్నటి దినం నుండి సభలను దేవుడు చక్కగా జరిగిస్తున్నాడు. ఒకవైపు ప్రతికూలమైన వాతావరణంలో కూడా దేవుడు తన కరుణా హస్తాన్ని చూపించి దేవుడు చక్కగా జరిగిస్తున్నాడు. మరొక సందేశం ఉంటుంది కనుక నేను క్లుప్తంగా సందేశాన్ని అందిస్తాను. నిన్నటి దినం నుండి మనం నెహెమ్యా గ్రంథముల నుండి కొన్ని ధ్యానాలు వింటూ ఉన్నాం. నిన్న రాత్రి ప్రభు యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రజలు అనే విషయం మీద ధ్యానం చేశాం. రెండవదిగా పగటి వేళ ప్రభు పని కట్టబడటానికి ఎలాగో మనం కలిగి ఉండాలి ఆ విషయాలను గురించినటువంటి వివరాలు మనం మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేశాం. మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నెహెమ్యా గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి దయచేసి తెరవండి బైబిల్ గ్రంథాన్ని. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తలంచి కలుమేయండి. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. మా ప్రభును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీరు మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తోత్రం. ఈ సమయంలో మీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడండి. మీరు ఇచ్చిన ఈ వాతావరణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఇంకా 2 దినాలు జరగవలసిన సభలను మీ నా మయమార్థమై మీరు ఘనంగా జరిగించాలని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గ్రంథాన్ని 2 భాగాలుగా విభజించి ఆలోచిస్తే మంచిదని. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేము యొక్క ప్రాకారాలు తిరిగి కట్టడానికి గురించిన వివరాలు రాయబడినాయని, 8 నుండి 13 అధ్యాయాల వరకు వారి జీవితాలు ఎలాగో కట్టబడినాయో దానికి గురించినటువంటి వివరాలు మనం నెహెమ్యా గ్రంథంలో నుండి చూస్తున్నాం. నెహెమ్యా పని కట్టడానికంటే ముందుగా ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. పని కంటే ముందు ప్రార్థన ఎంతో విలువైంది. నెహెమ్యా దాదాపుగా 4 నెలలు కంటిన్యూగా ప్రార్థన గడిపాడు. మనము ఆ విషయాల మనలా ప్రభుచితమైనప్పుడు ఆలోచన చేద్దాం. అయితే వీళ్ళు కూడా 8వ అధ్యాయం నుండి 13 అధ్యాయాల వరకు కూడా వారి జీవితాలు కట్టబడడానికి వారు చేసిన పని ఏంటంటే దేవుని వాక్యానికి దగ్గరయ్యారు. అక్కడ నెహెమ్యా ప్రార్థనకు దగ్గరయ్యాడు ప్రాకారాలు కట్టడానికి. ఇక్కడ వారి జీవితాలు కట్టబడడానికి వాక్యానికి దగ్గరయ్యారు. ఒక మాటలు చెప్పాలంటే నెహెమ్యా గ్రంథంలో 2 ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండవది దేవుని వాక్యము. ఈ 2 విషయాలు ఈ గ్రంథంలో చాలా చక్కగా మనకు వివరించబడ్డాయి. అయితే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో మనం ఈ అధ్యాయానికి ఒక అంశం మనం పెట్టుకోవచ్చు. ప్రభువు పనిలో శత్రువులు అనే అంశం పెట్టుకొని మనం ధ్యానం చేద్దాం. మరొకసారి నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 6వ వచనాన్ని మరలా నేను చదువుతున్నాను. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. అయినను అనే మాట ఎందుకు ప్రారంభించబడింది అంటే, పైన ఒక సందర్భంలో ఏదో ఒకటి జరిగింది, అందుకే అయినను అనే పదము అక్కడ రాయబడి ఉంది. అయినను అంటే అర్థం ఏంటంటే ముందు ఏదో ఒకటి సంభవించింది అని అర్థం. ఏమి సంభవించింది చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనంలో ఏం సంభవించింది చూడండి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సొమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా అని మాట్లాడుతున్నారు. అంటే
వారిని ఒకవైపు చూడాలంటే నిరుత్సాహపరుస్తున్నారు. పని చేయడానికి వారు సిద్ధంగా ఉండగా, పని చేస్తూ ఉండగా శత్రువులు ఏం చేస్తున్నారంటే నాలుగు దిక్కుల నలుగురు ప్రత్యేకంగా వారు శత్రువులుగా మనం ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఒకటి నార్త్ సైడ్ సన్బలట్ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. తర్వాత ఈస్ట్ సైడ్ తోబియా ఉన్నట్టుగా చూస్తాం. సౌత్ సైడ్ గెషోం అరబ్ అనేటువంటి వ్యక్తి మనం చూస్తాం. వెస్ట్ సైడ్ ఏమో అస్టోదియులను మనం చూస్తాం. అంటే ఈ వీరి పనికి నాలుగు దిక్కుల నలుదిక్కుల శత్రువులు విస్తరించారు. కానీ వీరు ఏం చేశారో ఒక 4 మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ పనిలో వారు శత్రువులు ఉండగా వారు ఏం చేశారు అంటే ఆ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 1 నుండి 6 అధ్యాయాల్లో వారు ఏం చేశారంటే శత్రువులు వచ్చినప్పుడు ఒకటి ప్రార్థన, రెండవది పట్టుదల. మొదటి 6 వచనాలేమో ప్రార్థన, రెండవది పట్టుదల. ప్రార్థన ఉంది ఒకవైపు, పట్టుదల ఒకవైపు ఉంది. ఇక రెండవ భాగంలో మనం చూస్తే 7 నుండి 9 వచనాలు వారు నిలబడినారు ప్రభు కొరకు, మూడవది ప్రార్థించారు. రెండు ఉన్నాయన్నమాట. ఒకవైపు ప్రార్థన, మరొక వైపు పట్టుదల. రెండవ భాగంలో ఏమో ఒకవైపు దేవుని కోసం నిలబడినారు, మరొక వైపు వారు ప్రార్థన చేశారు. ఇక మూడవ భాగంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 10వ వచనంలో వారు విశ్వసించారు, రెండవది ప్రభు యొక్క బలాన్ని పొందారు. విశ్వసించారు, ప్రభు యొక్క బలాన్ని పొందారు. ఇక 4వ భాగంలో 11 నుండి 23 వచనాల వరకు చూస్తే ఆయుధాలు ధరించారు, దేవుని శక్తిని విశ్వసించారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాకపోవచ్చు, అయినా కొంతమంది రాసుకున్న వాళ్ళు ఉంటారు కనుక చెప్పాల్సి వస్తుంది. విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ అధ్యాయంలో ప్రభు పనిలో వారు శత్రువులుగా ఉన్నారు. వాస్తవానికి మనకు శత్రువులు ఎవరండి? ఎవరు శత్రువులు చెప్పండి? ఎవరు మనకు శత్రువులు? ఎవరు శత్రువులు చెప్పండి? అపవాది. వెరీ గుడ్. కొంతమంది అంటారు నా ఇంటి పక్కలోడే నాకు శత్రువు సార్ అంటారు. మరికొంతమంది నా ఇంటి ఎదురుగున్నలే నాకు శత్రువులు సార్. ఒక ఆమె వాళ్ళ ఇంటి దగ్గర ఆమెకు బర్రె చనిపోయింది. మేము ఇంటికి వెళ్ళి ఏదో కొంచెం ఓదార్చి ప్రార్థన చేద్దామని మేము వెళ్తే సార్ వందనాలు సార్ అంటుంది. ఏమమ్మా అంటే నా బర్రెననే చావాలని సార్, ఎదురింటో బర్రెనన్నా చచ్చింటే బాగుండు సార్ అంటుంది. చూడండి ఎంతమంది శత్రువులను తయారు చేసుకుంటారు. ఇంటి పక్కలలోనే శత్రువులు తయారు చేసుకుంటారు కొంతమంది. వాస్తవానికి మనం పోరాడున్నది శరీరులతో కాదని ఎఫెసీ పత్రికలో రాయబడింది. కానీ మనం ఎక్కడ శత్రువులను పెట్టుకున్నాం చెప్పండి? ఎక్కడ వాళ్ళు మనం శత్రువులు మన ఇంటి చుట్టూ శత్రువులను పెట్టుకుంటాం. ఇంటి మీద కాకి వాళ్ళనేడు కొంతమంది చెత్తవడనియరు. అంటే మనం ఇంటి చుట్టూ శత్రువులనే తయారు చేసుకుంటాం. ఆమె అంటుంది సరే ఏదేమైనా బర్రె చచ్చిపోయింది ఈమెది. ఆమె ఏమంటుందంటే నా బర్రెనే చావాలా సార్, ఇంటి పక్కలో మీద ఇంటి ఎదురు మీద చచ్చింటే బాగుండు కదా అంటుంది. అంటే మనం నష్టపోకూడదు, కానీ ఎవరు నష్టపోవాలి చెప్పండి? మన ఇంటి పక్కల వాళ్ళు నష్టపోవాలని మనం చూస్తాం. అయితే ప్రియులారా, మనం విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే వీరు ఏం చేశారో 4వ అధ్యాయంలో ఎలాంటి శత్రువులుగా ఉన్నారు చూడండి. ప్రభు పనిలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేస్తున్నాడంట. ఏం చేస్తున్నారు చెప్పండి? యూదులను ఎగతాళి చేస్తున్నారు. ప్రభు పని జరుగుతుండగా, వారు కట్టుతుండగా వారు ఎగతాళి చేస్తున్నారు. ఒక వ్యక్తి ఎగతాళి చేశాడంటే వారిలో ఎవరు పని చేస్తున్నాడని అర్థం చెప్పండి? ఎవరు పని చేస్తున్నారు? సాతానుడు పని చేస్తున్నాడు. ఇప్పుడు సన్బలట్ ఏం చేస్తున్నాడంటే ఎగతాళి చేస్తున్నాడు. ఆ పని విషయమై ఎగతాళి చేస్తున్నాడు. షేక్స్పియర్ ఈ విధంగా అన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు ఈ ఎగతాళిని గురించి మాట్లాడుతూ. ఎగతాళి అనే మాట ఒక పేపర్ బుల్లెట్ లాంటిదంట. పేపర్ బుల్లెట్ లాంటిది మైండ్కు, మనసుకు. పేపర్ బుల్లెట్ లాంటిది. పేపర్ బుల్లెట్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది బ్రెయిన్ అంటే ఒక మాట చెప్పాడు షేక్స్పియర్. అంటే ఒక ఎగతాళి అనేటువంటి మాట ఒక వ్యక్తికి ఎలాగో దూసుకొని వెళ్తుందంటే ఒక పేపర్ బుల్లెట్ లాంటిది. అది కరెక్ట్గా మనసుకు తగులుతుంది. కొన్నిసార్లు మనకు ఎవరైనా ఏమైనా అయింటే మనం తట్టుకోలేం. మనల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే మనం తట్టుకోలేం. మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే మనం తట్టుకోలేం. మత్తయి సువార్తలో చూడండి, మనకు తెలిసిన మాట 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట చూడండి ఒకసారి. 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి
మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏమంటున్నాడంటే, నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు దౌర్భాగ్యుల ధన్యులా? మనం అనుకుంటాం, ఎంత దౌర్భాగ్యుడనో, ఎంత హీనంగా నన్ను తిట్టాడు ఆయన, లేకపోతే ఫలానామె నన్ను ఎగతాళి చేసిందని మాట్లాడుకుంటాం. ఎప్పుడు మనకు ఫలం వస్తుందంటే చెప్పండి, వాటిని మనం దేవుని నిమిత్తము మనకు వచ్చే నిందలను బట్టి, మనకు వచ్చేటువంటి ఆటంకాలను బట్టి వాటిని అధిగమించినప్పుడు, ప్రభువులో సంతోషించినప్పుడు మనం అప్పుడు ధన్యులం. అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో ఆ పత్రిక రాస్తూ 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఏ మాట చెప్పండి? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడు ఆనందించారు వారు? ఈ ఫిలిప్పీ సంఘం కట్టబడేటప్పుడు వారికి పొందినటువంటి దెబ్బలు మనం అపోస్తల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూస్తాం. వారిని బెత్తములతో కొట్టారు, చావిటిలోనికి ఈడ్చుకుపోయారు, చేతులకు సంఖ్యలు వేశారు, కాళ్ళకు బొండలు బిగించారు. అయినా వాళ్ళు ఎలాగున్నారు చెప్పండి? ఎలాగున్నారు? పాటలతో ప్రార్థించారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోసే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. మోసే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. పౌలు శీలల బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలల బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా సంఖ్యల్లో విడిపోయెను. పాటలతో ప్రార్థించగా విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఒకవైపు దేహమంతా గాయాలైపోయినాయి పౌలుకు, శీలకు. ఒకవైపు బెత్తములతో కొట్టారు, చావిటిలోనికి ఈడ్చుకుపోయారు, దేహమంతా రక్తసిక్తం అయిపోయింది. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెరసాలలో కూర్చొని ఏం చేస్తున్నారు చెప్పండి? పాటలతో ప్రార్థిస్తున్నారు. నిజంగా ఒక భక్తుడు అలాంటి స్థాయిలోనికి రాలేకపోతున్నాడు, ఆ స్థాయికి రాలేకపోతున్నాడు. ఎవరైనా ఎగతాళి చేస్తే, ఎవరైనా మాట అంటే మాటకు మాట, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. ఏమన్నా అంటే దెబ్బకు దెబ్బన, ఏమంటారు చెప్పండి? దెబ్బకు దెబ్బనంట. కంటికి కన్ను, పంటికి పన్ననట్టు. ఒక్క మాట కూడా వాడ. నేను ఏమనుకున్నాను, ఒక ఆమె అంటుంది, నాకు నాగువాము లెక్క పగబడతా నేను అంటుంది. నేను చెప్పిన, నువ్వు నాగువాము కాదమ్మా, మనిషివే అని చెప్పిన. ఏం పడుతుందంట చెప్పండి? ఈమె నాగువాము లెక్క పగబడుతుందంట. మనం జంతువులం కాదు, ప్రాకిడి జీవులం కాదు. నా నిమిత్తం జనులు మిమ్మలను నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రభు కొరకై ఎగతాళి చేయబడుతున్నారు,
కానీ వారు భయపడలేదు. వారు ఏం చేశారంటే చూడండి, ఆ మాటను మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తే వారు ఏం చేశారు చూడండి. వారు ఎగతాళి చేయబడుతుండగా ఏం చేశారు చూడండి. ఆ అధ్యాయంలోనికి రండి దయచేసి. 4వ అధ్యాయము ఏం చేశారు చూడండి. 4వ వచనం, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి అని ప్రార్థన చేస్తున్నారు. నెహెమ్యా గ్రంథంలో 12 సార్లు ప్రార్థన గురించిన వివరాలు రాయబడ్డాయి. తర్వాత మనకు సమయం ఉన్నప్పుడు ఆ విషయాలు ధ్యానం చేయవచ్చు. నెహెమ్యా గ్రంథంలో 12 సార్లు ప్రార్థన గురించి చాలా, మొదటి అధ్యాయంలో ఏమనేమో సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఒకే మాటలో ప్రార్థన చేశాడు నెహెమ్యా. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మా దేవా, చూడండి ఆ వచనం చూడండి ఎంత బాగుందో. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. ఎవరైనా ఎగతాళి చేస్తే, ఎవరైనా మనల్ని నిందిస్తే మన ప్రతిస్పందన ఎలాగుంటుంది, మనం వాటికి ఎలాగూ జీవిస్తాం, మన యొక్క ప్రతిస్పందన ఎలాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా మనం శరీర సంబంధులుగా పోరాడతాం. ఏమైనా మన మీదకి ఎవరైనా శత్రువులుగా భావిస్తే మనం ఏం చెప్తాం చెప్పండి. కాలర్ ఇట్లా ఎగరేస్తాం, కాలర్ అని ఎగరేస్తాం, లేకపోతే ఈ చేతులకున్న 2 బటన్స్ తీసేస్తాం. చూసుకుందాం అంటాం. మనము పోరాడున్నది శరీరులతో కాదు. దేవుని ఎరిగిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత మనం పోరాడున్నది అపవాదితో పోరాడుతున్నాం. మన శత్రువు అపవాది. ఇక్కడ ఉన్నాడా లేదండి? మన శత్రువు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేడా? మీరు నిద్రపోతుంటే మీ పక్కలే ఉంటాడు. డోంట్ వరీ, మీరు భయపడాల్సిన పని లేదు. వాస్తవానికి ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ప్రభు ఉంటాడు, అది వాస్తవమే. కానీ అదే సందర్భంలో సాతానుడు కూడా మన మధ్యలోనే ఏం చేస్తుంటాడు చెప్పండి. ఎంతసేపు అయినా వినండి, కానీ మిమ్మల్ని ఏం చేస్తా, 2 కళ్ళు మూత పడతాడు, చూసుకుంటా అంటాడు అపవాది. చక్కగా ప్రార్థనకు రండి, పాటలు పాడండి, చప్పెట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. కానీ వాక్య సమయానికి ఏం చేస్తా, 2 కళ్ళు మూతపడిపోతాయి. సాతాను పని తన పని తాను చేస్తుంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం సాతాను పని ఎలాగుందో చూడండి. ఒకసారి పేతురుకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది చూడండి. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడంట. వాస్తవానికి ఈ భూమి మీద ఎక్కువ పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారు తెలుసునా? ఎక్కువ పనిచేస్తారు భూమి మీద. చెప్తారా ఎవరు ఎక్కువ పని చేస్తారు భూమి మీద? మనుషుల కంటే ఎక్కువ పనిచేసేవారు భూమి మీద ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఎవరున్నారు ఎక్కువ పనిచేసేవాళ్ళు? అపవాది. ఏం చేస్తున్నాడంట వాడు? వెదుకుతూ తిరుగుతున్నాడట. మనం ఎప్పుడైనా అట్లా తిరిగిన ఆ సందర్భాలు ఉన్నాయా? మంచి పని కొరకాయి వెదుకుతూ తిరుగుతున్నాడు. అపవాది పని ఏంటంటే వాడు వెదుకుతూ తిరుగుతూ ఉంటాడు. కారణం ఏంటంటే ఎవరిని మింగుదునా అని. మన శత్రువు మనల్ని ఏం చేస్తుంటాడంటే మనలను మింగవలనని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. పాలిటిక్స్లో కూడా, రాజకీయాల్లో మనం చూస్తే శత్రువును ఎక్కడ పడగొట్టాలని వారు కనిపెట్టుకొని ఉంటారన్నమాట. ఎక్కడైతే పడిపోతాడో అక్కడ కనిపెట్టుకొని ఉంటారు. అదేవిధంగా అపవాది కూడా ఏం చేస్తుంటాడంటే శత్రువు సాతానుడు మనలను మింగవలనని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. దేవునిలో నుండి తొలగిపోయేటట్టుగా చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 2వ పత్రికలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలే భయపడుతున్నాడు. మీరు క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు యొక్క సరళత నుండి తొలగిపోతారేమని భయపడుతున్నాడు. సర్పము కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు. ప్రియమైన సోదరి సోదరులారా,
దేవుని నుండి దూరం చేయడానికి సాతానుడు చేస్తున్న పని ఒకటి ఉంది. ప్రభులో నుండి తొలగివేయడానికి, ప్రార్థన జీవితం నుండి తొలగిపోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకుండా ఉండేదాని కొరకై, ప్రభు యొక్క సహవాసానికి రాకుండా ఉండేదాని కొరకై సాతానుడు ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహవాలే వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వెతుకుచూ తిరుగుతున్నాడు. నేను చెప్పాను కదా, భూమి మీద ఎక్కువ పని ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే వారెవరో కాదు. ఎవరు చెప్పండి? సాతానుకున్న పని రెస్ట్లెస్ పని ఇంకా భూమి మీద ఎవరికి లేదు. అందుకే యోబు విషయంలో దేవుడు అడిగినాడు, ఎక్కడి నుండి వస్తున్నావయ్యా అంటే ఏం చెప్పినాడు చెప్పండి? సాతానుడు భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను అంటున్నాడు. అంటే మనం నిజంగా అట్లా తిరుగుతామా? ఇప్పుడు యవనస్తులు కూడా అట్లే తిరుగుతున్నారు అనుకోండి. ఒక ఆయన ఒక ఇంటికి పోతే, అన్న మీ బాబు ఏం చేస్తున్నాడు అని అంటే, మా బాబా సారు ఎయిర్పోర్ట్స్లో జాబ్ చేస్తున్నాడు. ఇదేం మరి ఎయిర్పోర్ట్స్ అంటే ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాడు కదా సార్, అక్కడక్కడ కనపడతాడు, గల్లీలో కనపడతాడు. అంటే ఎయిర్పోర్ట్స్ అంటే అర్థం ఏందంటే గాలికి తిరగడం అంట. ఎయిర్పోర్ట్స్ అంటే అర్థం ఏందంట? నేను ఎప్పుడు వినలేదు. ఎప్పుడు గల్లీలోనే కనపడతాడు, ఎప్పుడు అక్కడ బస్తీలో కనపడతాడు. ఏం జాబ్ చేస్తున్నాడు అంటే ఎయిర్పోర్ట్స్లో జాబ్ చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్స్ అంటే గాలికి తిరగడం అంట. యవనస్తులారా, మీరు ఎక్కడ తిరుగుతున్నారు? గాలికి తిరుగుతున్నారా? గాలికి తిరిగేది ఎవరు చెప్పండి? అపవాది ఏం చేస్తున్నాడంట? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదురా అని ఈ సన్బలట్ వీరందరూ ఎగతాళి చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో వారు చేసిన పని ఏంటంటే, వారు ఒకటి ప్రార్థన చేశారు, ప్రభు కొరకు నిలబడినారు. అపవాదిని జయించాలంటే మన దగ్గర ఒక ముఖ్యమైన ఆయుధం ఏముండాలంటే ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. ఒక ఆయన అన్నాడు, ప్రార్థించేవాడు ఎన్నడూ చింతించడంట. ప్రార్థించేవాడు ఎన్నడూ చింతించేవాడు ఎప్పుడు ప్రార్థన చేయడు. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియము, ప్రార్థన చేయుట నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఈ పనిలో వారు చేసిన పని మొట్టమొదటి ఏంటంటే ప్రార్థన చేశారు. ఇంకేం చేసినారని చెప్పిన దేవుని కొరకు నిలబడాలి. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ప్రభు కొరకై మనం నిలబడాలి. ప్రభు కొరకు నిలబడేవారు కావాలి. సమస్యలు వచ్చినప్పుడు తొలగిపోయేవారుగా ఉంటారు. చాలాసార్లు మేము సేవా జీవితంలో తెలంగాణకు వెళ్ళినప్పుడు గత సంవత్సరం కూడా ఆటంకాలు జరిగినాయి. కొన్నిసార్లు 40-50 మంది కూడా వచ్చినారు. నేను చెప్పాను, నేను ఇక్కడ నుండి పోవడానికి రాలేదు, చనిపోవడానికి వచ్చాను, కానీ ఇక్కడ నుండి వెళ్ళడానికి రాలేదు. మీరేం చేస్తారో చేయండి, నేను వెళ్ళనని చెప్పాను. ప్రభు కోసం మనం నిలబడినప్పుడు ప్రభు మన పక్షం నుండి దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మా కృపను బట్టి 2 స్థలాల్లో దేవుడు ఆరాధన జరిగిస్తున్నాడు, ప్రభు పని జరిగిస్తున్నాడు. ఆటంకాలు అధికమైన సరే ప్రభు కోసం మనం నిలబడినప్పుడు ప్రభు మన పక్షమున ఉంటాడు. పౌలు ఒక సందర్భంలో అన్నాడు, దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను అంటాడు. ప్రభు మన పక్కన ఉండి మనల్ని బలపరిచేవాడు. సాతాను జయించాలంటే మన దగ్గర ఉండవలసింది ప్రార్థననే ఆయుధం. ఏ మీటింగులకైనా ప్రజలు వందలు వెళ్తారు. ఏ మీటింగ్కి వెళ్ళరు చెప్పండి? ప్రజలు ఏ మీటింగ్లకు రారు? ప్రార్థన అంటేనే మనకు ఆయాసం, దుఃఖం. అధిక బలం ఉన్న ఎడల ఆయాసం, దుఃఖం అన్నట్టు ప్రార్థన అంటే మనకు ఆయాసం, దుఃఖం. ఏ పనైనా చేస్తాం. ఎంత బరువులు ఎత్తమంటావా ఎత్తుతాం, బస్తాలు దించమంటావా దించుతాం, ఆటోని ఎత్తుకపోమంటే ఎత్తుకుపోతాం. కానీ మేము ఏం చేయలేము. మాతో ఏం కాదు, మోకాల అనుభవం మాత్రం మాకు రాదు.
ప్రార్థనా జీవితం చాలా అవసరం ప్రియులరా. అసలు నెహెమ్యా 52 రోజుల వారి బృందమంతా 52 రోజులు ప్రాకారాలు కట్టారు. ప్రార్థనకిచ్చిన సమయం ఎంత, పనికిచ్చిన సమయం ఎంత చెప్పండి. ప్రార్థనకు 4 నెలలు ఒంటరిగా ఏకాంతంగా నెహెమ్యా ప్రార్థన చేశాడు. ప్రాకారాలు 52 రోజులు కట్టబడ్డాయి. దేనికి సమయం ఎక్కువ చెప్పండి? ఏ దానికోసం సమయం వెచ్చించాడు నెహెమ్యా? ప్రార్థన కొరకై. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, నేను ముగిస్తాను. ఇంకా ఆ 3 విషయాలు మనం చెప్పాలనేది ఏం లేదు. మనకు వెనక దైవజనులు ఉన్నారు, వాళ్ళ విలువైన సందేశాలు మనం వినాలి. ఒకటి, పనిలో శత్రువులు వచ్చినప్పుడు మన శత్రువును మనం జయించటానికి మనకుండవలసిన బలమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. దానియేలు బబులోను రాజ్యంలో ఉన్నాడు. వాస్తవానికి అతనికి సంబంధించింది కాదు, బానిసగా వెళ్ళాడు. 16 సంవత్సరాల వయసులో యవనస్తుడిగా ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఒక బానిస ప్రార్థన ద్వారా, పవిత్రత ద్వారా బబులోను సామ్రాజ్యంలో ఒక గవర్నర్ స్థాయిలో, ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడినాడు. ప్రార్థన ఒక వ్యక్తిని ఉన్నత స్థానములో ఉంచుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. ప్రార్థన లేని జీవితం అది వ్యర్థమైన జీవితం. ఒక ఆయన అంటాడు, ప్రార్థన లేని ఇల్లు ఏం కొంపనంట? ప్రార్థన లేని కొంప ఏం కొంపనంట? దయాల కొంప. ఆ పదమే నిజంగా కఠినంగా ఉంది. ప్రార్థన లేని కొంప. ఏం కొంపలు? ఇప్పుడు అన్ని కొంపలు ఒకటే ఉన్నాయి. ఏం కొంపలు చెప్పండి? ప్రార్థన లేని గృహాలు. ఏ ఇంటిలో ప్రార్థన లేదు. ఉదయకాలం లేస్తే కన్నీరు గాడ్చేవారు లేరు. మనకున్న పితరులు, ముందున్నటువంటి భక్తులు వారు ఎప్పుడు చూసినా ప్రార్థన గడిపేవారు. ఎప్పుడైనా వారు, మనం ఒకవేళ మధ్యరాత్రి లేచి మనం చూసినట్లయితే వారు ఏం చేసేవారు? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన గడిపేవారు. ఇప్పుడున్నారా? భక్తి ఏమైపోతుంది చెప్పండి? భక్తి అంతరించిపోతుంది, ఆత్మీయత అంతరించిపోతుంది. ముందున్నటువంటి దినాల్లో, ముందున్నటువంటి ప్రార్థన, ముందున్నటువంటి దినాల్లో ఉన్న భక్తి అంతరించిపోతుంది. వారు భక్తులు ఎప్పుడు చూసినా ప్రార్థనలో కనిపెట్టేవారు. దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థించే అనుభవం కలిగిన వారు. కానీ ఈనాడు ప్రార్థన లేదు. ఒక మాటలు చెప్పాలంటే, సాతానుడు మన చేతిలోనికి వచ్చినాడు, ప్రపంచమంతా మనకు చూపిస్తున్నాడు. ఏంది చెప్పండి అది? సాతానుడు మన చేతిలోనికి వచ్చినాడు. ఏంది చెప్పండి? మొబైల్. ఒక ఆయన అన్నాడు, సెల్ ఈజ్ హెల్ అన్నాడు. ఈ ఫోన్ ఎందుకోసం వాడాలి? మంచి కొరకే. కానీ మనం దేనికోసం వాడతాం? అన్నిటిని దూరం చేస్తుంది. ప్రార్థన చేయకుండా, ఒకవేళ మనం ప్రార్థనలో పొరపాటున ప్రార్థనలు కానీ మోకాల మీద ఉండమనుకో, ఎవరైనా రింగ్ చేశారనుకో, కాల్ వచ్చింది, మనం ఏం చేస్తాం? ప్రార్థన మధ్యలో ఆపేసి కానీ ముందు మొబైల్ దగ్గరికి వెళ్తాం. అంటే దేనికి దేనికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం? ప్రార్థనకా? ప్రార్థనలు గడపడానికా? ఎంత ప్రార్థన ఉన్నా కూడా ఒకవేళ రింగ్ అయిందనుకో, వెంటనే మిగతా వాళ్ళు కళ్ళు మూసేటోళ్ళు కూడా కళ్ళు తెరిచి ఫోన్ చూసుకుంటారు. మనం ఆత్మీయంగా ఎదగకుండా సాతానుడు మన పైన దాడి చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనకు తెలియదు. వాడు ఇంటర్నల్గా లోపల ప్రవేశించి చాప కింద నీరులాగా వస్తున్నాడు. విశ్వాసంలోనికి ఎలాగ వస్తున్నాడు? కనబడేటట్టుగా కాదు, కానీ వాడు చాప కింద నీరులాగా వస్తున్నాడు. ఎవరికి కనబడదు, మనకు తెలియదు. మనం భక్తిగానే ఉన్నాం అనుకుంటాం, పరిశుద్ధంగానే ఉన్నాం అనుకుంటాం, కానీ మన లోపల చెదలు పడితే ఎట్టుంటుందండి? చెట్టుకు చెదలు పడితే చెట్టు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? భంగం అవుతుంది. పెద్ద మంది చెప్తున్నాడు, కరెక్టే. చెదలు కొడితే ఒక్కొక్కటి కింద నుంచి ఏర్ల కానుంచి ఎండిపోతుంది. మనకు తెలియకుండా అపవాది మనలను చాప కింద నీరులాగా వాడు ప్రవేశించి మనం ఆత్మీయ విషయాలు, ఆత్మీయ సంగతులను వాడు ఏమీ లేకుండా స్మార్ట్ చేస్తున్నాడు. మనకు తెలియకుండానే మన భక్తి జీవితాన్ని వాడు దొంగిలిస్తున్నాడు. మన ఆత్మీయతను వాడు పడగొడుతున్నాడు. మన పైన వాడు దాడి చేస్తున్నాడు. అయితే విషయాన్ని మనం చూసినప్పుడు, ఒకటి, వారు ఎగతాళి చేసినప్పుడు చాలా సంగతులు ఉన్నాయి, చెప్పడానికి సమయం చాలదు. వారు ఎగతాళి చేసినప్పుడు వారు చేసిన పని ఏం చెప్పండి? ఏం చేసినారు? ప్రార్థన. రెండవది, 2 ఆయుధాలు ఉంటాయన్నమాట. ప్రార్థన ఒకవైపు ఉంటుంది, ప్రభు కొరకు పట్టుదల. ప్రభు కొరకై పట్టుదల. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన ఉందా? పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, భక్తికి దూరం చేసిన సాతాను క్రియలను దూరపరచు ప్రభువా,
భక్తి చేయకుండా, భక్తి జీవితంలో భక్తిగా బ్రతకకుండా ఆటంకంగా ఉన్న నా జీవితాన్ని మార్చు ప్రభు అని దేవుని అడుగుదాం. ప్రభు మన జీవితాలను క్షమిస్తాడు. లేకపోతే దేవుని ఎరగక ఇంకా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా దేవుని నమ్మని వారు ఎవరైనా ఉంటే యేసు ప్రభు నమ్మండి. ప్రభు మన పాపంలో మనం ఈ అపవాదిని జయించడానికి మనం వాడవలసినటువంటి ప్రధాన ఆయుధం ప్రార్థన. కనుక ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ముందుకు సాగుదాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక.